నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చిరకాలం గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు ఈ దారి గుండా మునుగుడు కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి లేక ఈ దారి గుండా వెళ్లే ప్రజలందరూ తాడిపత్తి వరకు ఈ గ్రామాలుగా ఉండే ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు. చిన్నపాటి వర్షం వచ్చినా వాహనాలకి అంతరాయం. ఒకవేళ వర్షం రాకుండా ఏదైతే కరుజులో నీళ్లు వచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గతంలో నాకు కూడా సాధ్యం కాలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మూడోసారి ఎమ్మెల్యేగా నేను గెలిచి 2 ఏళ్ళు అయింది. కానీ అంతకు ముందు 10 ఏళ్ల పాటు లేనటువంటి సంతృప్తి ఈ 2 ఏళ్లకే నాకు వచ్చింది. కారణం ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మీరు ఏమి చేశారు అంటే సగర్వంగా తల ఎత్తుకుని, నేనే కాదు నాతో పాటు మీరందరూ కూడా సగర్వంగా తల ఎత్తుకుని కాళ్ళ దగ్గరేసి దాదాపు 700 కోట్ల రూపాయల పనులు ఈ 2 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేశాం. జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు కూడా జరిగాయి. అదే విధంగా జొన్నవాడ వెళ్లే దారి ఆ పొట్టేపాలెం కలుజు మీద కల్వర్ బ్రిడ్జి కోసం దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు శాంక్షన్ చేయించి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరో 2 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. అదే విధంగా ఈ మునుగుడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి దాదాపు 83 లక్షల రూపాయలు. 83 లక్షల రూపాయల నిధులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు పూర్తిగా సహకారం అందించారు. ఏదైతే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో విధంగా చేయగలిగాము. ఈ ములుమూడి కలుజు మీద కల్వర్ట్ బ్రిడ్జి పూర్తి చేశామంటే దానికి హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గారు ప్రధాన కారణం అని చెప్తున్నాను. నేను కలెక్టర్ గారికి మనవి చేస్తూ ఉన్నా, ఈ యొక్క ప్రాంతంలో తరతరాలుగా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అంత సహాయం దీని విషయంలో చేశారు. 83 లక్షల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గిరీష్ చెప్పినట్టు ఇరిగేషన్ కూడా అన్ని రకాల అనుకూలంగా ఉండే విధంగా గన్ని బ్యాగ్లు వేసుకునే దానికి కూడా ప్రత్యేకంగా ఆ నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గమే కాదు ఈ దారి గుండా రూరల్ సర్వేపల్లి 2 నియోజకవర్గాల ప్రజలు వెళుతూ ఉంటారు. వారందరి పక్షాన కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి చేతులు జోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.